సాక్షి ఒక వార్త క్యారీ చేసింది. ఏపీకి గుడ్ బై అంటూ సిఐడి ఏసీబీ చీఫ్ పోస్టులు వద్దంటున్న సీనియర్ ఐపీఎస్లు కుట్రలకి తమను పావులుగా వాడుకుంటున్నారని బెంబేలు. తర్వాత తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన. బాబుపై కేసులు క్లోజ్ చేయడమే సిఐడి చీఫ్ టార్గెట్. కేంద్ర సర్వీస్కి వెళ్లేందుకు ఐఎన్ఆర్ సన్నాహాలు. తనను తప్పించాలని కోరుతున్న ఏసీబీ చీఫ్ అతుల్ సింగ్. త్వరలో సీనియర్ ఐపీఎస్ల బదిలీలతో భారీ కుదుపు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇక్కడ విశేషం వల్ల ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య ఎక్కువ ఉంది. ఈవెన్ ఎక్కువగా తెలంగాణ కంటే ఆంధ్రలో ఎక్కువ ఉంది. తెలంగాణలో కూడా ఈ సమస్య బిగిన్ అయింది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాలకులు ఏం చెప్తే అది చెయ్యడమే ఇక్కడ ఐఆర్ఎస్లే అయ్యారు. కరెక్ట్. రాష్ట్ర విభజన తర్వాత ఈ దరిద్రం 2 రాష్ట్రాలకి పట్టింది. దాని ఇంపాక్ట్ ఏమవుతోంది, ఇప్పుడు చిన్న చిన్న రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి కొత్తగా పుట్టుకొచ్చిన ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లోనో అట్లాంటి చోట్లన ఆ అధికారి తింటున్నాడు, ప్రభుత్వము తింటోంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ అధికారి తినేది ఏమీ లేదు, ప్రభుత్వమో పాలకులో తింటుంటారు. వాళ్ళకి వీళ్ళు ఆ పోస్టింగ్ కోసం తాబేదారులుగా వ్యవహరించాలి. వీళ్ళు చెప్పిన వాళ్ళని వేధించాలి, వీళ్ళు చెప్పిన వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టాలి, వీళ్ళు చెప్పిన వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టాలి, లేదా వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి. ఇది ఐఏఎస్ల పని. అదే సందర్భంలో ఐపీఎస్లు హెరాస్మెంట్ చేయాలి, వేధించాలి, హింసించాలి, ఇబ్బంది పెట్టాలి. తర్వాత ఏమవుతుంది, ప్రభుత్వం మారితే కేసులు పెడతారు, వీళ్ళ మీదనే కేసులు పెడతారు. ఇదివరకు ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు జోలికి పోయేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు. దాంతో జీవితకాలం కష్టపడి ఉన్నత స్థితికి వచ్చి జైళ్ళల్లో మొగ్గుదాం, కేసుల చుట్టూ చూద్దాం, సస్పెన్షన్ల పాలవుదాం, జీవితకాలం కెరీర్లో నాశనం చేసుకుందామని ఎవరు అనుకుంటారు? అసలు ఇక్కడికి వచ్చి ఏంటి ప్రయోజనం? దీనివల్ల ఒరిగేది ఏంటి? ప్రజలకు ఏమీ చేయలేరు. ఎందుకంటే రాజకీయ పాలన అన్నటువంటిది ప్రభుత్వాలు అధికారికంగా చెప్తున్నాయి. అదే సందర్భంలో నిజాయితీగా ఉండలేరు, ఎందుకంటే పాలకులకు ఇష్టారాజ్యంగా పనిచేయాలి. బాధ్యతగా చేయలేరు, ఎందుకంటే బాధ్యత రహితంగా ఉండమని ప్రభుత్వాలే అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా పని ఎక్కడ జరుగుతుంది? దీంతో ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక అయితే కుల ప్రాతిపదికన, లేదంటే ఏదన్నా సంపాదించుకోవడానికో లేదా మరొక ప్రాతిపదికను ఉండడానికి ఉండేవాళ్ళు ఇష్టపడుతున్నారు తప్పించి మిగతా వాళ్ళు సాధ్యమైనంత వరకు పక్క తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.